అని చెప్పనా? యానిమల్‌లో ఎట్లయితే తండ్రి ప్రేమ కోసం ఎక్కడిదాకా నిలిపోతాడో, అట్లా మీరు కంప్లీట్ ఫ్యామిలీ పిల్ల అంటే పిల్లలు గావాలి ఎట్లాగైనా కమ్ వాట్ మే అన్న దానికోసం యూ గో టు ఎనీ ఎక్స్‌టెంట్. డొమెస్టిక్ యానిమల్ చెప్పండి, ఇదేంటిది తెలుసు కదాలో హీరో ఇదే యానిమల్ కాదు, డొమెస్టిక్ యానిమల్. అది వైల్డ్ యానిమల్, ఇది డొమెస్టిక్. వైల్డ్ యానిమల్ కాస్త హీస్ ఎక్స్పెక్టింగ్ డొమెస్టిసిటీ ఇన్ హిస్ లైఫ్ బేసికల్లీ. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుందని మాట్లాడుతున్నారు, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందని మాట్లాడుతున్నారు. ఈ మిక్స్డ్ రివ్యూస్ ఏంటి అసలు? దట్స్ అ గ్రేట్ థింగ్ అండి. నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి అన్న, కొంతమంది శేఖర్ అని చెప్పాడు, అన్న కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు, సెకండ్ హాఫ్ బాగుంది అంటారు. అండ్ ఐ థింక్ అది ఫెంటాస్టిక్, ఎందుకంటే రెండు బాగుందని అర్థం సార్. యూనానిమస్ గా వచ్చి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదండి. యూనానిమస్ గా వచ్చి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదు. చాలా మంది సెకండ్ హాఫ్ నచ్చుతుంది. సో అట్లీస్ట్ మన వరకు మనం రెండు హాఫ్స్ లో ప్రాపర్ మటీరియల్ పెట్టాం సార్. సెకండ్ హాఫ్ ప్రతి సినిమా డిప్ ఉంటుంది సార్, ప్రతి సినిమా సెకండ్ హాఫ్ డిప్ ఉంటుంది. ఇది ఇంటర్వెల్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల జరిగింది ఇది. ఓకే, హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ ఉండదు, ఇది పాప్కార్న్లు అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ. ఓకే, ప్రతి సినిమా సెకండ్ హాఫ్ లో ఒక డిప్ ఉంటుంది సార్. ఎందుకంటే మేము కష్టపడి ఒక స్క్రీన్ ప్లేని మొత్తం పట్టుకెళ్ళి దాని ఇంటర్వెల్కి ఒక పీక్ పాయింట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసి ఇప్పుడు డౌన్ అయిపోయింది కాసేపు, మళ్ళీ వాళ్ళని కింద పడేసి మళ్ళీ వాళ్ళని లేపాలి. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ ఇఫ్ ఒక కథ సెకండ్ హాఫ్ లో డిప్ తీసుకుంటుందో లేదో, నాకు ఇది ఎవరు నేను ఆయన పేరు చెప్పలేను, బట్ నాకు ఒకళ్ళు చెప్పారు ఈ మాట, ఒక చాలా పెద్ద రైటర్ ఒక మాట చెప్పారు. కథ సెకండ్ హాఫ్ లో డిప్ అవుతుందో లేదో అనేది క్వశ్చన్ కాదు, అది 100% అవుతుంది. అది డిప్ అవుతున్న సంగతి నీకు తెలుసా తెలీదా అనేది పాయింట్ ఇక్కడ. నీకు మీన్స్ సినిమా రైటర్ అవ్వచ్చు, సినిమా డైరెక్టర్ అవ్వచ్చు, ఆడియన్స్ కాదు. ఆడియన్స్ కాదు. నువ్వు సెకండ్ హాఫ్ లో ఒక దగ్గర పడిపోతుంది కదా అనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ అది ఎక్కడ పడుతుందో నీకు తెలుసా లేదా అనేది క్వశ్చన్. నువ్వు అనుకున్న దగ్గరే పడుతుందా ఇంకెక్కడైనా పడుతుందా అనేది కూడా నీకు తెలియదు, ఎందుకంటే అది పడకపోతే నువ్వు దాన్ని లేపలేవు కదా మళ్ళీ. ఫర్ ఇట్ టు గెట్ అప్ ఇట్ హ్యాస్ టు గో డౌన్ ఫస్ట్, రైట్? అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ హై ఓన్లీ ఇట్స్ ఆల్సో మొనాటనీ. నో, మొనాటనీ is not the low level of same thing or high level of same thing. Monotony is the same thing basically, right? And నాకు ఆయన చెప్పిన ఈ మాట రైటర్ ఆయన పెద్ద నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్, బా వారానికి ఒక్కసారి ఈయన దగ్గరకు వచ్చి ఒక గంట చిల్లే వెళ్ళిపోతే ఇట్లాంటివన్నీ నేర్చుకోవచ్చు అనిపించింది నాకు. దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఓన్లీ ఐ లెర్న్డ్ దిస్ ఇన్ లైక్ 3 hours. ఢిల్లీలో కూడా ఇదే ప్రాబ్లం ఉండొచ్చు సార్, ప్రతి సినిమా మీరు తీసుకోండి. ఆయన నాకు ఆ రోజు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నేను కదా ఇట్లా నాకు ఎపిఫెనీ జరిగిపోయింది నాకు ఒకటి. ఓ సో ఎవ్రీ ఫిల్మ్ ఇన్ సెకండ్ హాఫ్ విల్ హ్యావ్ ఎ డ్రాప్, ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ సఫరింగ్ బికాస్ వీ హ్యావ్ టు సెల్ పాప్కార్న్స్. ఓకే, గ్రేట్. అదే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని రివ్యూలు చదువుకొని వచ్చానా అన్నారు కదా, మీరు ఇది కరెక్టే కదా అనిపిస్తుందా లేదంటే డిబేట్? కొన్ని అగ్రీ చేశాను సార్, కొన్ని అగ్రీ చేయను. ఇప్పుడు మీరు రాసినట్టున్నారు ఒకటి స్లో మోషన్ షాట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. స్లో మోషన్ షాట్స్ గురించి రొమాంటిక్ ఫిల్మ్ లో అన్ని స్లో మోషన్ because to fill up like what our colleague wrote, అదే to fill up the space మధ్యలో కొన్ని స్లో మోషన్ షాట్స్ విత్ ADMs అని ఫిల్ అప్ ద స్పేస్ అని కాదు. ఇట్ వాజ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ జాన్రాలో ఏ ఫ్రేమ్ రేట్ వాడాలనేది అసలు ఇది లేదండి. ఇది ఏ జాన్రాలో ఏ ఫ్రేమ్ రేట్ షాట్లు ఉండాలనేది అసలు లేదు. ఇప్పుడు టిల్లులో మీరు అట్లా చూస్తే వాడు సగం సినిమా హై స్పీడ్ లో నడుస్తుంటాడు వాడు, రైట్? సో ఐ ఫీల్ దట్ ఈ రూల్స్ అన్ని లేవనేదే నేను నేర్చుకున్నాను సార్ ఫస్ట్. ఇక్కడ అసలు ఏ రూల్స్ లేవు, అసలు ఫిల్మ్ మేకింగ్ అంటేనే రూల్స్ లేవనేది ఈజ్ వాట్ వాజ్ టోల్డ్ టు మీ బై ద బిగ్గెస్ట్ పీపుల్ దట్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు స్పెండ్ సమ్ టైమ్ విత్. ఇక్కడ నీకు ఏమనిపిస్తోంది అది చేసేయాలి ఆ మూమెంట్ లో అక్కడ అనేది నేను నేర్చుకున్నాను, ఫస్ట్ అన్లర్న్ చేసుకున్నాను. నేను మొన్న కూడా ఐ వాజ్ టాకింగ్ టు, I don't want to do this name dropping stuff, but again a very big director I was talking to, and I was saying that, sir, your every scene is 4 scenes, sir, I have noticed it on. And he said, Sidhu, every scene is 6 scenes. That's because I personally feel that one scene cannot hold the audience anymore, and that is such a thought, a good thought kada. So when I meet all these people, వాళ్ళ దగ్గర నుంచి I pick, and I'm very fast at grasping things. నాకు మీరు ఏదైనా చెప్తే దాంట్లో విషయం ఉందంటే అది పిక్ ఇట్ అండ్ స్టిక్ ఇట్ టు మై హెడ్ అండ్ ఇట్ విల్ లివ్ విత్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఫిల్మ్ మేకింగ్ ఓన్లీ హ్యాస్ నో రూల్స్. సో ఏ జాన్రాకి ఏ ఫ్రేమ్ రేట్ ఉండాలి, ఆర్ ఏ జాన్రాకి ఎలాంటి చాయిస్ ఆఫ్ మ్యూజిక్ మనం సెలెక్ట్ చేయాలి అంటే, ఒకవేళ
ఈ జాన్రాకి ఇలాంటి మ్యూజికే ఉండాలి అని మనం ఒకవేళ డిసైడ్ అయ్యాం అనుకోండి, అందరూ దీనికి అడ్హియర్ అయ్యారు అనుకోండి సార్, నెక్స్ట్ 100 years సేమ్ ఫిల్మ్స్ వస్తాయి. నెక్స్ట్ 100 years సేమ్ ఫిల్మ్స్ బయటకు వస్తాయండి. ఈ జాన్రాలోనే హై స్పీడ్ ఉండాలి, దీంట్లో ఉండకూడదు అని చెప్పి మనం డిసైడ్ చేసాం అనుకోండి, అవే సినిమాలు వస్తాయి. అన్ని సినిమాలు అలాగే ఉంటాయి చూడడానికి. మళ్ళీ అదే తీసేట్రా అంటారు, మనమే అంటాం, మళ్ళీ ఇక్కడ ఉన్న మీరే అంటారు మళ్ళీ అలాగే తీసేయడం మళ్ళీ అని చెప్పి. సో దెర్ ఇస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అగైన్ ఇన్ ట్రైంగ్ టు డూ దిస్, బట్ దెర్ ఇస్ నో రిస్క్, దెర్ ఇస్ నో